ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మరి తిమోతికి రాసిన పత్రికలో రెండవ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నాం. వారు పునరుద్ధానమును గతించునని చెప్పుచు సత్యము విషయములో తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు. ఈ వాక్యములో కొందరున్నారు. బిలేహేతు అని ఈ వ్యక్తిని మనం చూస్తే పునరుద్ధానం గడిచిపోయింది, విశ్వాసం ఏం అవసరం లేదు అని వారు తప్పిపోయి, వారి తప్పిపోవటమే కాదు కొందరిని విశ్వాసములో నుండి ఇదిగో చెరిపివేయటానికి తయారయ్యారు. ఈరోజు దేవుని వాక్యం చెప్తున్న మాట, ప్రభువుని వెంబడించే ప్రతి ఒక్కరు కూడా మొదట మనకున్న విశ్వాసం, దృఢ విశ్వాసము కలిగి ఉండాలి. దేవునితో మనం నిబంధన కలిగి. బిలేహేతును ఇక్కడ మీరు గమనించినట్లయితే సంఘములోకి వచ్చాడు, వాక్యం విన్నాడు, పునరుద్ధానాన్ని చూశాడు. కానీ తిరిగి వెళ్ళిపోయి పునరుద్ధానం గతించిపోయింది. కొందరిని విశ్వాసం నుంచి చెదరగొడుతుంది. ఈ రోజుల్లో కూడా ఎందుకు నమ్ముకుంటున్నారు దేవుణ్ణి? ఓ ప్రార్థనకి వెళ్తే నువ్వు ఇలా ఉండాలా? ఇలాంటి కొన్ని చెదరగొట్టేటువంటి సహవాసాలు ఉంటాయండి. ఈ విషయంలో ఈరోజు మనం గమనించాలి. విశ్వాసములో నుండి మనం చెదిరిపోకూడదు. చెదరగొట్టేవి నీకు కొన్నిసార్లు నీకు ఎదురవుతూ ఉంటాయి. అది మనుషుల ద్వారా అపవాది అయిన సాతానుడు విశ్వాసము నుండి చెదరబడతాడు. పలుమార్లు ప్రభు చెప్పారు, మీ విశ్వాసం ఎక్కడా? మీరు విశ్వసిస్తే జరుగుతాయి. మీరు విశ్వసించినట్లుగా ప్రభు కార్యాలు ప్రభు మీ పట్ల చేస్తాడు అని చెప్తున్నారు. కానీ కొందరు దేవునితో ఉన్నట్లుగా ఉంటారు, కానీ విశ్వాసమును చెదిరిపోతున్నట్లు ఉంటారు. 2వ తిమోతికి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 17వ వచనంలో కూడా కొరుకు పూలు పాకునట్లు వారు మాటలు పాకును, వారిలో ఇదిగో బిలేహేతు ఉన్నాడు, మరి ఇంకొక వ్యక్తి కూడా ఇక్కడ మనకు కనపడుతుంది. వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి అనేది మనం చూస్తే కొరుకు పుండు పాకినట్లుగా పాకుతుంది. హమోన్ అనేటువంటి వ్యక్తి, బిలేహేతును అనేటువంటి వ్యక్తి చెరిపివేసేటువంటి అనుభవాలు. ఈరోజు దేవుని వాక్యం మీతో చెప్తున్నమాట, విశ్వాసములో కోల్పోకూడదు. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలో ఏలయనగా మొదట నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల ఇదిగో క్రీస్తులో మనం పాదివారం అవుతాం. ఎప్పటి వరకండి? అంతము వరకు. ఈ భూమిని విడిచి పరలోక రాజ్యమును చేరు వరకు నీకున్న విశ్వాసమును నువ్వు చెదిరిపోయేటువంటి చెదరగొట్టేవి కొన్ని నీకు ఎదురవుతున్నాయి. విశ్వాసములో చెదిరిపోకూడదు. ఎవరి మాటలో విని మేము కూడా దేవుని తెలుసు, దేవుడి వాక్యం తెలుసని కొందరు పినియేతుల వంటి వారు, పిలేతులటువంటి వారు, కొందరు దుష్ట సాంగత్యము కలిగిన వారు, కొందరు పాప మార్గములు వెళుతున్నటువంటి వారు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాటల్లో రాయబడినటువంటి మాట, నీవు అంతము మట్టుకు నీ విశ్వాసాన్ని గట్టిగా చేపట్టినట్లయితే క్రీస్తులో నువ్వు పాలివారే. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి తిని
విశ్వాసమును కాపాడుకుంటే. దైవజనుడు చూడండి, విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. విశ్వాసములో నేను ఎక్కడ విశ్వాసఘాతకమైన పనులు చేయలేదు, అవిశ్వాసానికి ఎక్కడ చోటు ఇవ్వలేదు, అల్ప విశ్వాసానికి నేను ఎక్కడ చోటు ఇవ్వలేదు. నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటే. మన జీవితంలో కాపాడుకోవాల్సింది ధనం పైన సంపాదించడం, ఇంకేదైనా ఈ లోక సంబంధంగా ఏదైనా కోల్పోయినా దేవుడు ఇస్తాడు. విశ్వాసాన్ని కోల్పో. చెదరగొట్టేవారు ఉన్నారు, చెదిరిపోవద్దు. చెదరగొట్టేటువంటి పరిస్థితులు భూమి మీద ప్రాప్తించి ఉన్నవి, వ్యాపించుతున్నవి. విశ్వాసాన్ని కోల్పోవద్దు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2వ వచనమును మనం చదువుతున్నాం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూసుతూ ప్రతి భారం సులువుగా చిక్కులు పెట్టే పాపము, సాతానుడు కొన్నిసార్లు చెదరగొట్టాలని చూస్తుంటాడు. యేసు వైపు చూస్తూ పందెము యొద్ద ఓపికతో పరిగెత్తినట్లుగా ఆయన ఎదుట మనము ఉంచబడినటువంటి ఆనందము కొరకు అవమానముతోనూ నిరీక్షణ కలిగి శిలవను సహిస్తూ దేవుని సింహాసనమును కుడిపార్శ్వమును మనము ఆసీనుడైన ప్రభు కొరకు మనము విశ్వాసము గలవారే కాపాడుకొనుచు నడుచుకోవాలి. విశ్వాసమందు కాపాడుకొనుచు నడుచుకోవాలని లేఖనాలు తెలియచేస్తున్నటువంటి మాట. కాబట్టి ఏది నీకు భారముగా ఉంది, ఏది నీకు ఇబ్బందిగా ఉంది, ఏది నీకు శోధనగా ఉంది, అది నిన్ను క్రీస్తు నుండి ఏది కూడా నిన్ను ఎడబాపకూడదని ప్రేమ ఉంది. క్రీస్తులో నీవు నిలిచి ఉండాలి. ప్రసంగి గ్రంథములు 11వ అధ్యాయంలో 10వ వచనం, లేత వయస్సును ఇదిగో నడిప్రాయమును గతించినవని గనుక నీ హృదయములలో నుండి ఇదిగో వాక్యములను తొలగించుకొనకము, నీ దేహము చెరపవద్దు, తొలగించుకొనకము. ఇక్కడ చెప్తున్నాను, నీ హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యం ఉండాలి. లేత వయస్సులో నుంచి, నడి ప్రాయములో నుంచి జీవిత కాలం అంతా కూడా ప్రభునందు విశ్వాసము గలవారై దేవునితో నిబంధన చేసుకొని ప్రభుతో తీర్మానము కలిగి ప్రభునందు విశ్వాసముతో మనము మన హృదయములో ఎప్పుడు వాక్యం ఉండాలి. అప్పుడు అవిశ్వాసానికి చోటు ఉండదండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే ఏమంటున్నాడు అక్కడ? జారత్వమునకు దూరముగా పారిపోడి, మనుషుడు చేయు ప్రతి పాపము దేహము వెలుపల ఉన్నది కనుక జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. మీ దేహము దేవుని మీకు అనుగ్రహింపబడి ఉండెను, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరెరగరా. మీరు మీ సొత్తు కాదు, మీరు మీ సొత్తు కాదు. దేవుని రక్తము చేత క్రయధనంతో మన కొన్నాడు. అందుకని ఇక్కడ అంటాడు, జాగ్రత్తమునకు దూరముగా, లేకపోతే మంచి నడవడి చెరిపేస్తాడు. సాతానుడు మంచి నడవడి చెరిపేస్తాడు. అవిశ్వాసం తన తల్లిదండ్రులు చెప్పారు. ఎవరికి? సంసోనుకి. అయినా కానీ ఫిలిష్తీయుల యొక్క వారి యొక్క ప్రాంతంలో ఉన్న ఆ స్త్రీ మోహంలో పడిపోయాడు, జాగ్రత్తలో పడిపోయాడు, బలం కోల్పోయాడు, బలహీనుడైపోయాడు. యేషేబు విశ్వాసంతో దేవునితో నడుస్తున్నాడు, మరింత బలం పొందుకున్నాడు. కారణం ఏంటంటే జాగ్రత్తలకు దూరంగా పారిపోయాడు. ఈరోజు నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో నీవు ఏ స్థితిగతుల మధ్యలో అవిశ్వాసానికి చోటిస్తున్నావు? ఏం పర్వాలేదు, నేను ఈ తప్పు చేస్తే పర్వాలేదు, ఈ వ్యసనం చేస్తే పర్వాలేదు, ఈ బలహీనతలో వెళ్ళిపోతే పర్వాలేదని నువ్వు సరిపెట్టుకుంటాం కాదు. దేవుని దృష్టికి అవి నచ్చనిగా, దేవుని దృష్టికి అసహ్యముగా ఉన్నాయా?
వాక్యం చెప్తున్న మాట సత్యమును తెలుసుకొని వినో. దేవుడు నేను అన్ని విషయాలలో ఆయన కృప చొప్పున నిన్ను నడిపిస్తాడు, ఆయన కార్యములు సఫలపరుస్తాడు. అట్టి కృప మీ అందరికీ విశ్వాస జీవితంలో నడుచుకుందురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా విశ్వాసాన్ని చెదరగొట్టే ఎటువంటిది ప్రతి ఒక్కటి కూడా యేసు నామములో తొలగిపోవునగా. అట్టి దుష్ట సహవాసమే కావచ్చు, అట్టి దుష్టత్వం కలిగిన మనుషుల మధ్యలో నుంచి వేరు చేసి ఇచ్చిన విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టి క్రీస్తులో పాలివారై ఉండడం, నూతన పరచబడినట్లుగా ఏ జారత్వంలో పడనివ్వకు దేహమును పరిశుద్ధముగా కాపాడుకునే కృప ప్రతి ఒక్కరికి నేర్చు. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.